వాళ్ళని హైయెస్ట్ ఎక్స్పెక్టేషన్స్ కి పెట్టడం పవన్ కళ్యాణ్ తప్పు. సాధారణంగా ఓ సినిమా రిలీజ్ అప్పుడు అసలు బూస్ బంప్స్ అయిపోతాయి ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇస్తుంటారు. అసలు పవన్ లుక్ చూడగానే మావా నాకు ఎలాగ తీసేసింది మావా, అసలు రాత్రి భోజనం కూడా చేయలేదు, 1000 రూపాయలు పడేసాను సినిమా చూద్దాం అనుకున్నాను మావా అని ఒక ఆటో డ్రైవర్ మిత్రుడు ఇంకొక ఆటో డ్రైవర్ మిత్రుడికి చెప్పుకుంటాడు. ఆ టైప్ అంటే పవన్ కళ్యాణ్ వీరాత్మ ఆ టైప్ లో ప్రచారం చేసుకున్నాడు. చేసుకుని ఫైనల్ గా వచ్చేటప్పటికి సర్దార్ గబ్బర్ సింగ్ అయింది. అజ్ఞాతవాసిన ఆ స్థాయికి వెళ్ళిందంటే వాళ్ళు ఊహించింది గబ్బర్ సింగ్ ఖుషి, కానీ ఇక్కడ అజ్ఞాతవాసి సర్దార్ గబ్బర్ సింగ్ అత్తారింటికి దారేది టాప్ తీసుకొచ్చి అజ్ఞాతవాసి రిజల్ట్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఇది సినిమాల్లో అయితే గనక నిర్మాత గారి చేతకెళ్తాను, దర్శకుడు దొంగ, లేకపోతే ఆ హీరోయిన్ ఐరన్ లెగ్, ఆ మ్యూజిక్ కొట్టినోడి తప్పుడోడు ఇట్టాగ తిట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ బిగిన్ చేశాడు. ఈ 2-3 రోజుల్లో మొట్టమొదట పవన్ కళ్యాణ్ తిట్టుకుని 2-3 రోజులు అయిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే తాడేపల్లిగూడెం సభ నుంచి గట్టిగా తిట్టాడు, వెంటనే ఇలా రూట్ మారిపోయి నాజాల మనోహర్ పార్టీ సంస్థాగతికి ఎందుకు డెవలప్ చేయలేదు, అసలు కింద ఉన్న మనల్ని మనం తిట్టుకోవాలి, మనం ఎందుకు తేలేదు బూత్ కమిటీలు, నువ్వెందుకు తెస్తావు అసలు బూత్ కమిటీ, నువ్వెవడు పెట్టడానికి అన్నయ్య ఏడిది 24. అందరికీ నమస్తే అండి, నా పేరు సూర్య. అయితే మన పేటిఎం సాయి అంటే వీడు వాడు అని కానీ అదవా సన్యాసి అని తిట్టడానికి కానీ నాకు ఏ విధమైన ఇబ్బంది ఏం లేదు. చక్కగా తిడతానే మాట్లాడతాను, ఎందుకంటే అలాంటి వాడిని నేను తిడుతూనే మాట్లాడతాను. ఎందుకంటే చాలామంది అందరికీ తెలుసు కాబట్టి వాడు జర్నలిస్ట్ అని చెప్పుకుంటాడు. జర్నలిస్ట్ అనే పదానికి నా దృష్టిలో నేను ప్రత్యేకంగా చాలాసార్లు చెప్తూ ఉంటాను, జర్నలిస్ట్ అనలిస్ట్ అనే పదానికి చాలా విలువ ఉంది. ఆ విలువని వీడు అవసరాల కోసం, బ్రోకర్ అవసరాల కోసం అమ్మేసుకునే బ్రోకర్ ఎదవల్ని నేను ఎదవనే తిడతా, అనుమానం ఏం లేకుండా తిడతా. సో నేను సాధారణంగా తిట్టాను, ఇది కొంచెం ఇబ్బంది అనిపించినా చూడండి, సారీ కొంతమందికి ఇబ్బంది అనిపించిన. అయితే వీడు సాధారణంగా రోజుకు 15-20 అలా వీడియోలు అవి చేస్తూ ఉంటాడు. దాంట్లో జనసేనని తిట్టడానికి, టీడీపీని తిట్టడానికి. ఇటు పేటీఎం కదా, మరి పేటీఎం అందుకే వస్తుంది వాడి పని. అది ఎక్కువ తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు మధ్యలో ఎప్పుడైనా ఒక్కోసారి వైసీపీని కూడా తిడతాడు. మరి జర్నలిస్ట్ కదా, మళ్ళీ తేడా వచ్చేస్తుంది. కొంతమంది అయినా అమాయకులు ఉంటారు కదా, వాళ్ళని నమ్మించాలని చెప్పేసి వీడు ఎదవ పనులు చేస్తున్నాడు, కానీ సమాజానికి ఎదవ అని తెలియకూడదు. ఆ తాపత్రయపడతా ఉంటాడు పాపం. ఎవరు నువ్వు వెళ్ళిపోయి చక్కగా వైసీపీలో జాయిన్ అయ్యి చక్కగా పోనీ జాయిన్ అయిపోయి డైరెక్ట్గా సపోర్ట్ చేసుకుని గొడవ లేదు, కానీ అది చెప్పుకోవడానికే మళ్ళీ నీకు సిగ్గు. ఎందుకు సిగ్గు నాకు తెలియట్లే. ఇప్పుడు నువ్వు చేస్తుంటే చేసేవని చెప్పు, పోయిందే ఉంది. చాలా మీడియాలు చేస్తున్నాయి కదా, ఇంకా దరిద్రం చూస్తూనే ఉన్నాం కదా. నువ్వు అన్నట్టే వేరే వాళ్ళని తిడుతూ ఉంటావు కదా, నువ్వు అదే కదా, నువ్వు వేరే వాళ్ళని తిడుతున్నావు, అదే పెద్ద విచిత్రం ఇక్కడ. అయితే పవన్ కళ్యాణ్ అంట హైప్ క్రియేట్ చేసేసారంట, ఎక్కువ సీట్లు తీసుకొచ్చేస్తామని, 50% సీట్స్ తీసుకుంటాము, లేకపోతే 40% సీట్స్ తీసుకుంటామని చెప్పేసి చాలా హైప్ క్రియేట్ చేసేసంట. ఇప్పుడు గబ్బర్ సింగ్ హైప్ క్రియేట్ చేస్తే అది అజ్ఞాతవాసి సినిమా అయిందంట, సినిమా భాషలో చెప్తున్నాడు అనమాట. అంటే సినిమా వాడు సినిమాలకే పనికొస్తాడు, రాజకీయాలకు పనికిరాడు అన్నట్టు ఎటకారం చేస్తూ, వీడి ఎటకారాలు ఎవరికీ తెలియదు అన్నట్టు వాడి పాండిత్యాన్ని ఉపయోగిద్దాం అనుకున్నాను. నీకు అంత పాండిత్యం రాదురా నాయన, నీకు వచ్చింది ఏంటంటే మాట్లాడటం. ఆ మాట్లాడటం ఏంటంటే దేన్ని ఎలాగైనా తిప్పేసి మాట్లాడటం, అంతే. అంతవరకు వచ్చి నీకు. అయితే పవన్ కళ్యాణ్ ఎక్కడ హైప్ క్రియేట్ చేయాలా, అతను రియాలిటీలో ఉన్నాడు. 25 ఏళ్ల కోసం వచ్చాను నేను, వెంటనే ఎక్కడ సీఎం అయిపోరు నాకు తెలుసు అని చాలాసార్లు చెప్పాను. నీకు అది అర్థం అవుతుంది కదా. నీకేం అర్థం అవుతుందంటే పేటీఎం వాళ్ళ నుంచి ఏం వస్తుందో అది అర్థం అవుతుంది నీకు. వాళ్ళు చెప్పమన్నది అర్థం అవుతుంది, దాన్ని ఎలా మార్చాలా, ఎలా మడతెట్టాలా ఇవి అర్థం అవుతాయి నీకు. నీ బ్రతికేది కదా, బ్రోకర్ ఎదవ కదా, నువ్వు బ్రోకర్ ఎదవ కదా, నీ బ్రతికదు కదా. నువ్వే చెప్పింది చాలాసార్లు ఇంతకుముందు, 40 సీట్లు తీసుకోవాలి, 50 సీట్లు తీసుకోవాలి, లేకపోతే ఇంకా పార్టీ ఎందుకు, అంత బలం ఉందా పార్టీకి. ఒక్కోసారి బలం ఉందని చెప్తావు నువ్వు ఎదవ్వే, ఒక్కోసారి లేదని చెప్తావు ఎదవ్వే. నువ్వు ఎదవు కదా, అలాగే చెప్తూ ఉంటావు. పాత వీడియోలు నువ్వు చూసుకోవేంటి, మర్చిపోయేవేమో మాట్లాడిని అన్నీ. నువ్వు చాలాసార్లు మాట్లాడిని అయ్యి నీలాంటి వాళ్ళు క్రియేట్ చేస్తారు, ఎందుకంటే జనాన్ని రెచ్చగొట్టడానికి, అవసరానికి తగ్గట్టుగా. ఒక్కోసారి ఒకలా మాట్లాడుతూ 50 తీసుకోవాలి, జనసేన పార్టీ కదా అది, ఒకసారి సింగిల్గానే పోటీ చేయాలి, పొత్తు పెట్టుకుంటే అలాగే పార్టీ అంటావు. అన్ని రకాలు మాట్లాడి ఎదవడానికి నీలాంటి ఎదవలు.
ఎందుకంటే నీలాంటి ఎదవలకు డబ్బులు వచ్చేది అందుకే కాబట్టి, నీలాంటి ఎదవలు బతుకుతుంది ఆ బతికే కాబట్టి, బ్రోకర్ బ్రతుకు బతుకుతున్నావు కాబట్టి, నీకు 2 రకాలుగానే డబ్బులు వస్తున్నాయి కాబట్టి, అటు పేటీఎం వస్తుంది, ఇటేమో యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కాబట్టి, బ్రోకర్ ఎదవలాగా బ్రోకర్ బ్రతుకు బతుకుతున్నావు కాబట్టి, ఆ మాటలన్నీ మాట్లాడేది ఎవడంటే నువ్వే. ఎన్ని సీట్లు తీసుకోవాలి, అని పొత్తు పెట్టుకుంటారా, పొత్తు పెట్టుకుంటే దాని పార్టీ అంటారా, అన్ని రకాలుగా మాట్లాడిన ఎదవి నువ్వే. ఇప్పుడు మాకు హైప్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు క్రియేట్ చేయలే, ఆయన రియాలిటీలో మాట్లాడాడు. 25 సంవత్సరాల కోసం పార్టీ పెట్టాను నేను రియాలిటీలో ఆలోచిస్తాను, వెంటనే సీఎం అయిపోం చాలాసార్లు చెప్పాడు. దానికి కూడా విపరీతార్థాలు తీసిన ఎదవ నువ్వే. అధికారం కోసం పార్టీ పెట్టలేదా అన్న ఎదవి నువ్వే. నువ్వు మర్చిపోతూ ఉంటావు, ఎదవ కదా మరి నువ్వు. నీకు గుర్తుండవు, నీ ఎదవతనాలు నీకు గుర్తుండవు, మర్చిపోతావు. కన్వీనియంట్గా మర్చిపోయి మళ్ళీ కొత్త ఎదవ పనులన్నీ చేయడానికి రెడీ అయిపోతావు. ఆయనంట ఐపీ క్రియేట్ చేసేసాడంట, మాకంట జన సైనికుల్లోనంట ఇది వచ్చేసిందంట, ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ అవ్వదంట. నువ్వు అలాగా కళ్ళగంటున్నావేమో, ఎందుకంటే నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీ పాత్రకి నువ్వు న్యాయం చేకూర్చాలి, ఎంతో కొంత ఓట్ షేర్ వాళ్ళకి నా ద్వారా వెళ్ళేలాగా చూడాలని చెప్పి నీ పాత్ర, నీ తాపత్రయం నీది. అందుకని చెప్పేసి మాలో ఏ అసంతృప్తి లేదు. నేను ఒక జన సైనికుడినే, నేను మాట్లాడుతున్నా కదా, అసంతృప్తులు ఏం లేవు. ఒకటి రెండు రోజులు బాధపడతాం ఉండొచ్చు, తర్వాత సర్దుకుంటాం, మమ్మల్ని అర్థం చేసుకుంటాం. ఆయన చాలాసార్లు చెప్పాడు కదా ఇదే విషయాన్ని. అంటే నీలాంటి ఎదవలకు అర్థం కాదు, అర్థమైనా కూడా నీలాంటి ఎదవలు ట్విస్ట్ చేసి మలచి ఎలా చెప్పాలో అలా చెప్పాలి. ఎందుకంటే మమ్మల్ని రెచ్చగొట్టాలి కదా నీలాంటి ఎదవ, ప్రత్యేకంగా నీలాంటి ఎదవలు ఉండేది అందుకే కదా, మమ్మల్ని రెచ్చగొట్టడానికి. మళ్ళీ ఆలోచించే వాళ్ళు కొంచెం ఆలోచిస్తాం కదా. ఈయన చాలాసార్లు చెప్పాడు కదా, పార్టీ పెట్టింది 20 సంవత్సరాల కోసం అని, వెంటనే అధికారంలోకి వచ్చేయడానికి కాదు, రాదు కూడా, నేను రియాలిటీలో ఉంటానని ఆయన చాలాసార్లు చెప్పాడు. సో అని ఆలోచిస్తాం, ఆలోచించి మళ్ళీ సర్దుకుంటాం. నువ్వు ఇప్పుడు రెచ్చగొట్టేస్తే, నువ్వు ఎటకరాలు చూపించేస్తే నువ్వెవడరా అసలు? బూత్ కమిటీలు ఎవరేస్తారు? లోకల్ ఇన్ఛార్జీలు అయ్యరా బూత్ కమిటీ? ఆ గన్నయ్య లోకల్ ఇన్ఛార్జీలు. నువ్వెవడో గన్నయ్యగడా, నువ్వు చెప్పడానికి? అని నువ్వు నిర్ణయిస్తున్నావు ఏంటి అక్కడ కూర్చొని జనసేన అలా నడవాలని? నీకేంటి సంబంధం? నీ పనేంటి? జర్నలిజం ఏంటి? జర్నలిజం ఎలా మాట్లాడాలి? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు బ్రోకర్ ఎదవలాగా? ఆ భాష ఉపయోగించవచ్చా? నీకు రామోజీరావు గారి మీద రామోజీరావు అనే వ్యక్తి మీద నీకేమైనా పగేమో, నీకేమైనా ఉద్యోగం ఏమన్నాడేంటి? నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లా. ఆ పగ అతని మీద పగ ఉంటే జనాలను ఎందుకు సావగొడుతున్నావు నువ్వు? నీకేమైనా జాబ్ ఇవ్వలేదేమో, నీకు పగేమో పర్సనల్గా. ఈ సమాజాన్ని ఇష్టం వచ్చినట్టు నాశనం చేసేస్తావు నీ పక్క కోసం. ఏం బ్రతుకులరా నీ? దాన్ని ఎందుకు నీ అవసరాల కోసం, నీ దరిద్రం కోసం జర్నలిజాన్ని ఎందుకు అడ్డు పెట్టుకుంటున్నారు నాకు అర్థం కావట్లా. సరే ఏడిస్తే ఏడు, నువ్వేదో నీతి సూత్రాలు నీతి మంత్రులాగా వచ్చి కూర్చుని నీతి సూత్రాలు చెప్పగా. బూత్ కమిటీలు ఎవరేస్తారో తెలియనంత అమాయకత్వంలో లేరు. మాకు తెలియదా బూత్ కమిటీలు ఎవరేస్తారో? మేము మార్చేస్తారేమో ఇప్పుడు ఏమన్నా. అంటే బూత్ కమిటీలు కూడా పవన్ కళ్యాణ్ వచ్చేయాలి ఏంటి? నీ ఎంత పార్టీ కాదు కదా మరి ఇది, మాది నీ ఎంత పార్టీ కాదు. లోకల్ ఇన్ఛార్జీలు బూత్ కమిటీలు గ్రామ లెవెల్లో వేసుకుంటారు. బూత్ కమిటీలకు కూడా పవన్ కళ్యాణ్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నువ్వు చెప్పాలేమో, అంటే నీ పార్టీ అలా నడుస్తుందని పక్క పార్టీలు కూడా అలా నడవమంటున్నా ఏంటి? అని నాకు తెలిసినంతవరకు అయితే గ్రామ లెవెల్లో బూత్ కమిటీలని ఇన్ఛార్జీలు లోకల్లో అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు, జిల్లా ఇన్ఛార్జ్ ఉంటారు, వాళ్ళు వేసుకుంటారు. ఆ గ్రామ లెవెల్ ఇన్ఛార్జీలకు కూడా నేను పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటారని నాకు తెలియదు. మరి వీడు ఇంకా మాట్లాడుతూనే ఉంటాడు. వీడి పనే అది, వీడు బ్రోకర్ పని చేస్తుంది అదే, అందుకే కదా అటు పేటీఎం వస్తుంది, ఇటు నుంచి యూట్యూబ్ నుంచి ఇన్కమ్, 2 రకాలుగానే డబ్బులు వస్తున్నాయి చక్కగా. అందుకోసం ఏమైనా మాట్లాడతాడు. సరే అండి.